ఒక అంజు అనే ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేసింది. హాయ్ అన్న, నాకు 2 ఇయర్స్ బ్యాక్ అయితే మ్యారేజ్ అయింది. ఫ్యామిలీ పరంగా అయితే నాకు ఒక మదర్ ఒకరే ఉన్నారు, దాన్నే కూతుర్ని అని చెప్పింది. ఏంటంటే ఒక్కరిదే కూతురు, తల్లిదండ్రులు అంటే తండ్రి లేరు, మదర్ అయితే ఉన్నారు. అయితే తన ప్రాబ్లం ఏంటంటే అంటే ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క లైఫ్లో అత్త కోడలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొగుడు పిల్లల మధ్య గొడవలు ఉంటాయి, తోటికోడలకి మళ్ళీ వీళ్ళకి పడని సిచ్యువేషన్స్ ఉంటాయి, మళ్ళీ భార్యకి భర్తకి పడని సిచ్యువేషన్స్ ఉంటాయి, అత్తకి మావకి అండ్ కోడలికి పడని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వీడియో రూపంలో చెప్పుకుంటే రేపొద్దున్న నా ప్రాబ్లం అవతల వాళ్ళకి రాకుండా ఉంటుందేమో, అవతల వాళ్ళకి రాకుండా కొంచెం జాగ్రత్త పడతారేమో అన్న ఉద్దేశంతో అయితే చెప్పడం జరిగింది. అయితే అత్త కోడళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, లేకుండా ఎవ్వడూ లేరు. 100%, 90% అత్త కోడళ్ళు అంటే గొడవలు అయితే ఉంటాయి. ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే భర్త మంచివాడే, కానీ అత్త మామ మంచివాళ్ళు కాదు, తోటికోడలు మంచివాళ్ళు కాదు. నీ భర్తను వదిలేసి వేరే ప్రపంచానికి వెళ్ళిపోదాము అని అనుకుంటే ఇప్పుడు తనకంటూ ఒక 2 పిల్లలు ఉన్నారు, ఇంకా చూస్తారు. అబ్బాయికి మంచి ఆస్తి ఉంది, మంచి ల్యాండ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, అబ్బాయికి ఇచ్చేస్తే మా అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు, ఆ అత్తమామ ఎలాగుంటే నాకు అనవసరం, అబ్బాయి బాగుండాలి కదా అనే ఒక ఉద్దేశంతో ఇచ్చేస్తారు. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ పాటికి హ్యాపీగా ఉందినేమో అని ఒక ఫీలింగ్తో ఉంటారు. అవతల వ్యక్తి అల్లుడు మంచోడని కాదు, అవతల ఫ్యామిలీ కూడా మంచిదా కాదని చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు అల్లుడి దగ్గరికి పంపిస్తున్నావు అని కాదు, అక్కడ ఫ్యామిలీ దగ్గర కూడా నువ్వు పంపిస్తున్నావు మీ అమ్మాయిని. పెళ్ళి అయిన వాడు ప్రతి ఒక్కడు 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేస్తారు, అది అబద్ధం ఆడకుండా ఎవడు కూడా పెళ్లి చేయడు. కానీ నువ్వు పర్సనల్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే ఇంటి బయట నీకు ఎంత ఆస్తున్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా అందరికీ తెలుస్తుంది. ఆ ఇంటి లోపల ఎన్ని గొడవలు అవుతున్నాయో, లేకుంటే ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎంత వరస్ట్ నా కొడుకులు ఉన్నారో కూడా తెలుసుకోవాలి. ఈ క్షణాన నేను బ్రతుకుతున్నాను అంటే అది నా పిల్లల కోసమే. ఎందుకనంటే ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్ని అవతల తల్లితో నేను పంచుకోలేను, యువతల నేను నా భర్తతో పంచుకోలేను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాలో నేనే సాల్వ్ చేసుకుంటున్నాను తప్ప ఏది కూడా నేను బయటికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది అని చెప్పింది ఆ చెల్లి. అవతల యొక్క మనుషుల యొక్క మనస్తత్వాలు చూసి కూడా పెళ్లి చేసుకోవాలని అయితే చెప్తుంది. నేను తన తల్లిని, తన కుటుంబాన్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చిందంటే అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకొని తన దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అలా కుదరదు, ఈ సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే ఎల్లరికి వెళ్ళిపోయాడు రాడు అని ఒక చిన్న చూపు. అదే ఒక అమ్మాయి నీ దగ్గరికి వస్తే చిన్న చూపు ఉండదు. కానీ అమ్మాయి తప్పు చేస్తే తప్పు, అదే అబ్బాయి తప్పు చేస్తే తప్పు కాదు. నీ కోడలు గతంలో ఏ పని చేసిందో నీకు తెలియదు, గతంలో ఎవరిని లవ్ చేసిందో తెలియదు, గతంలో తన ప్రవర్తనలు ఏంటో నీకు తెలియదు. ఎవరో నీ చుట్టుపక్కల వ్యక్తులు కొంతమంది చెప్తుంటారు. ఇప్పుడు నువ్వు నీ కోడల్ని ఎంత బాగా చూసుకుంటే రేపు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకుంటే నువ్వు మంచాన పడిపోయినప్పుడు నీ చుట్టూ ఎవరు నిన్ను చూడరు, మళ్ళీ నీ కోడలు వచ్చి నేను చూస్తుంది. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది, నీకు మంచిది, తనకు మంచిది. పడండి, తప్పలేదు. గొడవ ఆ క్షణానికి మాత్రం ఆగిపోవాలి, ఆ గొడవను మళ్ళీ రిపీట్ చేయకండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి, కాకపోతే టైం అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై.